జోడ గుండెలోన జ్వాల సర్వం మనం కోల్పోయామే ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం పోయేదేది లేదంట కన్నీరేల నీ కంట కష్టంలోంచే పుడుతుంది ధన విజయం ఎందుకంట జోడ గుండెలోన జ్వాల సర్వం మనం కోల్పోయామే ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా సహనంతో మనం ఒకటైతే విధి అయినా సడవదా కాలం ఉందిరా గుండె బలం ఉందిరా ఇదే తరుణం తలపడు ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా తల వంచక నిలబడు ఒకే పద ఒకే స్వర అదే అదే మన లక్ష్యంగా నిరంతర తప్పించితే ఉషోదయం ఇక తప్పదురా మెడ మీదే చురకత్తులని మనం అనుక్షణం భరించిన మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచుదా పొగ మంచే ఆలుముకుంటే ఆ సూర్యుని గెలవదా ఒక పొగ మేఘం పెనులా మన కన్నుల పుట్టదా నిరాశని జయించితే దిగంతమైన దిగినారా సమిష్టిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరిగాడా ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం పోయేదేది లేదంట కన్నీరేల నీ కంట కష్టంలోంచే పుడుతుంది ధన విజయం Please do like, share and subscribe. Mm-hmm.
ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. Please do like, share and subscribe. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని
నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. Please do like, share and subscribe. రేపటి కళ రెప్పలు దాటిన రేపటి కళ రెక్కలు సాచిన రేపటి కళ ఎగరవేయాలా. నీలో లేనిదేది లేదు, వృధా పోదు నీ తర్ఫీదు. నిన్ను నువ్వే ఉలివై మలచుకో. శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే విజయం లేదు. పట్టుదలతో లక్ష్యం గెలుచుకో. ఇష్టమే నడిపించే ఇంధనం, నిష్టగా కదలడమే నీ బలం. కష్టమైన విరమించని గుణం, గెలిచే లక్షణం. గెలుపుకై ప్రాణాలై దూపడం. ఓటమిని ఓడిస్తూ ప్రతి క్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం. ఇందాక వచ్చావు కదా, ఇంకొంచెం పర్లేదు పదా. యుద్ధంలో గాయాలే కదా రేపటి కదా. రేపటి 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 కదా, రెప్పలు దాటిన రేపటి కదా, రెక్కలు సాచిన రేపటి కదా ఎగరవేయాలా. పరుగులు నేర్పు నీలోని కలలకు, అలుపని అంటూ ఏ చోట నిలవకు. విజృంభించు అవకాశముదలకు సదా.
సులువగు గెలుపు మార్గాలు వెతకకు, ఇది చాలంటూ ఇలా పైన మిగలకు. అవధులు పెంచి శిఖరాల అంచుకు పదా, నొప్పి బాధ అన్ని ఖచ్చితం, నిప్పుల్లోన నడకే జీవితం. సవాళ్ళెన్ని ఎదురైనా సరే సుస్వాగతం, నీలో కూడా ఉందో అద్భుతం. మదించందరాదే అమృతం, వస్తే రాని అంతే లేని అవరోధాలు గెలుపే అభిమతం. ఇందాక వచ్చావు కదా, ఇంకొంచెం పర్లేదు పదా, యుద్ధంలో గాయాలే కదా రేపటి కదా. నీలో లేనిదేది లేదు, వృధా పోతు నీ తర్ఫీదు, నిన్ను నువ్వే ఉలిపై మలచుకో. శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే విజయం లేదు, పట్టుదలతో లక్ష్యం గెలుచుకో. ఇష్టమే నడిపించే ఇంధనం, నిష్టగా కదలడమే నీ బలం, కష్టమైన విరమించని గుణం, గెలిచే లక్షణం, గెలుపుకై ప్రాణాలైదు పణం. ఓటమిని ఓడిస్తూ ప్రతి క్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం, పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. అందరికి నమస్కారం. సెప్టెంబర్ 4 నా గారాల ముద్దులకు మాట్లాడినటువంటి రాబియా అంజు పుట్టినరోజు ఘనంగా ఉండాలా, 10 మంది మదిలో నిలిచిపోవాలని చెప్పి ఒక గొప్ప సంకల్పము. ఆ సొంతూరులో ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కలిచర్ల పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది అవ్వాతాతలు ముందుకు వచ్చి ఈ క్యాంపుని విజయవంతం చేయడం, ఇందుకు సహకరించినటువంటి మరీ ముఖ్యంగా జిల్లా పరిషత్ తెలుగు హై స్కూల్ హెచ్ఎంఎల్ గారికి, రజనీ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి హెల్పింగ్ బృందానికి, జెడ్పీ హై స్కూల్ అధ్యాపక బృందానికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. హెల్పింగ్ మైండ్స్ 13 ఏళ్ళ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే, ఒకవైపు రక్తదాన సేవలు, మరోవైపు అనాథలు ఎవరైనా చనిపోయినా ఫుడ్ బ్యాంక్ సేవలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, కేశాలదానము, ఇట్లా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాం. మన హెల్పింగ్ మైండ్స్ ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించడం అనేది మనం గమనించుకున్నట్లయితే సర్వేంద్రియాలను నయనం ప్రధానమైన పెద్దలు, కంటి చూపు ఎంతో చాలా గొప్పది. మన అవయవాల్లో ఆ కంటి చూపుని, ఆ పొరని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఈ మొబైల్స్ కానీ లేదంటే పోషకాల లోపం వల్ల చాలామందిలో ఈ కంటి చూపు వస్తుంది. ఇప్పుడు చూస్తే కదా 70-80 ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు అసియా కూడా ఇదే స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్ ఉండడం కూడా నాకు చాలా ఆనందదాయకం. ఇంకోటి మా ఈ కార్యక్రమం చేస్తామనగానే మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. సొంతూరికి పుట్టినోరికి మనం ఏదో ఒకటి చేయాలి. ప్రతి ఒక్కరూ అది హెల్పింగ్ మైండ్సే కాదు, మీ పరిధిలో మీ స్థాయికి తగ్గట్టు ఏదో ఒక చోట మంచి పని ఉచిత కంటి ఆపరేషన్కి, వాళ్ళకి బీపీ చెకప్ కానీ, షుగర్ ఇది కానీ, వాళ్ళు మాట్లాడడం ఇది కానీ అంతా చక్కగా ఉంది. ఏదన్నా చిన్న తప్పులు ఉంటే పెద్దలు క్షమించాలి. కానీ ఇదే కల్చర్లో ఇంకా కార్యక్రమాలు చేయడానికి మనం కృషి చేస్తాం. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ శ్రీ గిరిజాపతి గారి తరఫున హెల్పింగ్ మైండ్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిరంజీవి రాబియా బాను పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది చాలా ఒక మంచి సేవా కార్యక్రమము. పేదవారికి ఈ సహాయం చేయడం అనేది వారి యొక్క వదానతకు
కృషి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారి భవిష్యత్తులో కూడా చేపట్టాలని, వాటికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మా అందరి తరఫున, మా ఉపాధ్యాయుని బృందం మరియు బోధనేతర సిబ్బంది తరఫున తెలియజేస్తున్నాను. వారికి నా అభినందనలు. అలాగే ఈసీ కంటి ఆసుపత్రి వారికి కూడా కృతజ్ఞతలు. వారు ఎంతో ఓపికగా ఇక్కడ వచ్చినటువంటి వారికి చక్కగా పరీక్షలు చేసి అవసరమైనటువంటి చికిత్సా విధానాన్ని తెలియజేస్తున్నారు. అలాగే హెల్పింగ్ మైండ్స్ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేయడం ఏమంటే, మా పాఠశాల విద్యార్థులలో బ్లడ్ గ్రూపింగ్ కూడా చేస్తున్నారు. చివరి 1 గంటలో మొత్తం ఒక 120 నుంచి 150 మంది విద్యార్థులకు ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ చేస్తున్నారు. ఈ బ్లడ్ గ్రూపింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. మన బ్లడ్ గ్రూప్ ఏదో మనకు తెలిస్తేనే రేపు మనము ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ ఇంకొక చోట కానీ రక్తదానం చేయాలి అంటే మన బ్లడ్ గ్రూప్ ఏదో మనకు తెలిసి ఉండాలి. మనకి రక్తం కావాలన్నా, మనం ఎవరికైనా రక్తం ఇవ్వాలన్నా మన బ్లడ్ గ్రూప్ చాలా అవసరం. అలాగే మన హెమోగ్లోబిన్ ఎంత ఉందో కూడా అందులో తెలుస్తుంది. మన ఆరోగ్య పరిస్థితిలో ఒక ప్రాథమిక అవగాహన ఈ బ్లడ్ గ్రూపింగ్ అనేది కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మా విద్యార్థులకు ఉచితంగా ఈ పరీక్ష నిర్వహించినటువంటి హెల్పింగ్ మైండ్స్ వారికి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు. యువకులైనా చిన్న వయసు వారైనా ఎంతో సేవ చేస్తున్నారు. వారు ఇలాగే కొనసాగాలని, వారికి ఎలాంటి సహాయకారం కావాలన్నా కూడా మా పాఠశాల తరఫున అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయం. బాగుంది కదా. ఇప్పుడు మనం మంచి థ్యాంక్స్ కోసము మదన పండుగ ఇచ్చినారు. మీకు మంచి చెడు బీపీ షుగర్ అన్నీ ఓపికగా చూసినారు సార్లు. మీరు చెకప్ చేసుకున్నారు కదా, మన వెంకటేష్ సార్ వచ్చి మీకు ఎట్లా ఏమైనా చెప్తారు. అంటే ఇట్లా హెల్ప్ చేశారు చాలా తక్కువ. ఒక బర్త్డేకి ఒక్కరికి ఆపరేషన్ చేసుకుంటే అది ఒక్కరు కూడా అగతం కాదు. అవునే కదా, మన ఇంట్లో చేస్తాము, కేక్ కట్ చేస్తాము, డెకరేషన్ చేస్తాము, కేక్ అయిపోతుంది, డెకరేషన్ అయిపోతుంది. కానీ కంటి చూపిస్తా ఆయన బతికిన నాలో మనకి హెల్ప్ అవుతుంది. ప్రతి ఇంట్లోనూ అమ్ము తరపున ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరు గుడ్డోళ్ళు కాకుండా ఉంటారు. ఇప్పుడు నేను చూసిన దాంట్లో 2-3 ఉన్నారు. అదే మాదిరి బర్త్డే ఏంటి వాళ్ళు కూడా కంటి చూపు వచ్చేది. ఆ కంటి చూపు కోల్పోయిన దానివల్ల మన మిస్టేక్ ఉంటుంది, వాళ్ళ మిస్టేక్ ఉంటుంది. అందువల్ల అబ్బు తరఫున హెల్పింగ్ మైండ్స్ తరఫున మీకు నేను దగ్గర ఉండి ఆపరేషన్ అయ్యేంత వరకు మీ దగ్గర ఉండి నేను చేసి పంపించే జవాబారు నాది. మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు మీరు నడవలాగనుకున్నప్పుడు కానీ మీకు ఎవరు సహాయం ఎవరు కావాలో వాళ్ళు తీసుకొచ్చుకోండి. అంటే ఎప్పుడు మీ అన్నిటి మేము ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటే పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు.
ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా బాగా పాడారు సార్. నా జీవితం గురించే పాడినట్టుంది. ఆ? ఆ. సార్ 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 ఆయన ఎవరు? ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్. నేను వెతుకుతుంది ఆయన కోసమే సార్. అవునా? ఒకసారి మాట్లాడొచ్చా? ఓకే సార్. నీ జాబ్ కన్ఫర్మ్ అయింది, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. కష్టపడి కలెక్టర్ అయ్యారు కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్.